మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం, టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నాం, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం, ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున వారొక్కరికి, ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటావా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంఘటన. తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు, 1100 మంది పోలీసులు, 2 అడిషనల్ ఎస్పీలు, 11 డిఎస్పీలు, 38 ఇన్స్పెక్టర్సు, 78 మంది సబ్ ఇన్స్పెక్టర్సు, స్పెషల్ పార్టీస్ 16 చొప్పున ఒక్కొక్క పార్టీకి 12 మంది. ఇవి కాకుండా 9 మంది తహసీల్దార్స్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, మొత్తం 9 ప్రదేశాల్లో 94 కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితులు, ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా చాలా బాధ కలిగించింది. అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్నంలో ఈ తొక్కిసలాట్లో 5 మంది చనిపోయారు, 37 మంది గాయపడ్డారు. ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు. చనిపోయిన 6 మందిలో 4 మంది ఆంధ్ర నుంచి, ఒకరు తమిళనాడు నుంచి, ఇంకొకరు కర్ణాటక, కేరళ ఉంది. దీనికి చిన్న కన్ఫ్యూజన్, కర్ణాటక అని చెప్తా ఉన్నారు, కేరళ నుంచి. ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందరూ. దీని నుంచి తప్పించుకోవడానికి మేమెవరూ ప్రయత్నం చేయట్లేదు. అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు, ఇప్పుడు నేను వచ్చేస్తే చూశారు మీరు, బందోబస్తు ఉందా అంటే ఉంది, పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు, డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి, నేను ఈవో గారికి కూడా ఈ రోజున, ఎందుకంటే ఇది లోపల 4 గోడల మధ్య కూర్చొని
ఆలోచించేది కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. 6 మంది చనిపోయారు. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా, టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు, ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు, ఎందుకు లైట్లు బిగించలేదు, వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు, టీటీడీ అధికారులు, టీటీడీ పాలకా మండలి, ఈవో, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మీరు బాధ్యత వహించాలి. వీటికి తప్పులు జరిగినాయి. మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి. దీపాంకర్, వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు. మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు, దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈఓ గారు కానీ, ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్, టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట ఇచ్చాను. మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే మీరు నయమయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామని తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంకెప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి. విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్ కి రావాలి ప్రతి టెంపుల్. నేను అదే కోరుకుంటా ఉన్నాను. క్రౌడ్ మేనేజ్మెంట్, టీటీడీ ఈజ్ నోన్ ఫర్ క్రౌడ్ మేనేజ్మెంట్. టీటీడీస్ ఎక్స్పర్ట్ ఈజ్ క్రౌడ్ మేనేజ్మెంట్. అంటే 4 లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల. 2500 మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు, వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? అందరినీ చల్లగా చూడు తండ్రి. అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం. నాడు పుష్కరాలు, నేడు తిరుమల. ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. ఈ రోజున తిరుమలలో 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం. మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. ఎస్, మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే టీటీడీ చైర్మన్ మీరు నియమించిన అధికారే, ఈఓ మీరు నియమించిన అధికారే, జేఈఓ మీరు నియమించిన అధికారే. మీరు నియమించిన మీ అధికారులకి తెలీదా సార్? ఇంతటి పర్వదినాన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారన్న విషయం మీ అధికారులకి తెలీదా? తెలుసు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలీదా? తెలుసు. కానీ ఏముందిలే, చిన్న చూపు. అవునా కాదా సార్?
జరిగిన సంఘటన చూస్తుంటే అవుననే అనుకోవాలి. అంటే సర్వదర్శనంలో లైన్లలో రోజుల తరబడి నించుని ఆ స్వామివారిని దర్శించుకునే భక్తులకి కనీసం మంచినీళ్లు, ఆహారాలు ఎలాగో మీ కూటమి ప్రభుత్వం అందించట్లేదు. కొండకి చేరుకున్న భక్తుల ప్రాణాలు పోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది మీ వైఫల్యం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున. డీసీఎం సార్, యూ మస్ట్ అపాలజైజ్. యూ మస్ట్ అపాలజైజ్ ఆల్ ద డివోటీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ తిరుమల. ఇట్స్ హై టైమ్ నౌ. లేకపోతే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగిన దుర్ఘటనని గత ప్రభుత్వంపై మళ్లిచ్చేసి మీరు ప్రచారం చేసినటువంటి అబద్దాల్లాగా ఇప్పుడు ఈ సంఘటనని కూడా గత ప్రభుత్వంపై ఎలా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారా? నేను తెలియకడుతున్నాను. ఐఎమ్ సారీ. బాగుందండి, అంతా బాగుంది. 90 కౌంటర్లు ఏర్పాటు చేశాము రకరకాల ప్లేసుల్లో అని మీరు అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు అవైలబుల్ గా ఉంటాయి అని చెప్పారు. చాలా ఆనందం. అది వినగానే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు రకరకాల ప్రాంతాల నుంచి ఎంతో ఆనందంతో, ఆతృతతో, ఉత్సాహంగా కొండపైకి చేరుకున్నారు. కానీ మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, మీరు చేసిన ఏర్పాట్లలో లోపం ఉండటం వల్ల ఈ రోజున విష్ణు నివాసం వద్ద కావచ్చు, బైరాగపెట్టడి వద్ద కావచ్చు, ఇంకా రకరకాల ప్లేసెస్ లో ఎంత తొక్కిసలాటలు జరిగాయండి. చూస్తే 6 ప్రాణాలు పోయాయి, 40 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం అంటే క్యూ లైన్ మేనేజ్మెంట్ ఫెయిల్డ్, జీఎస్టీ ఫెయిల్డ్, డెవలప్మెంట్ ఫెయిల్డ్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్. ఈ రోజున ఆ ఏడుకొండలవాడి సాక్షిగా కూటమి గవర్నమెంట్ ఫెయిల్డ్. తిరుమల కొండపై జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ, ఆ కుటుంబానికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మరొక చిన్న రిక్వెస్ట్. మా పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే ఆర్కే రోజా గారు చెప్పినట్లుగా చనిపోయిన కుటుంబాలకి ₹1 మీ ప్రభుత్వం తరఫున మీరు చెల్లించాల్సిందే. ఎందుకంటే ఒక అపాలజీ చెప్పినా, ఏం చేసినా కూడా, మీ ఆగ్రహం చూపించినా ఆ కుటుంబాలకు ఏ న్యాయం జరగదు సార్. మీ తరఫున కనీసం ఈ సాయం అందించండి. ఇందులో వైఫల్యం లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంత జరిగినా కూడా మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి వస్తున్నారు అంటే తప్ప మీ పాదం కదలలేదు అటువైపుగా. కనీసం ఈ ఒక్క సాయం అయినా ఆ కుటుంబాలకు అందించి వారిని ఆదుకోండి. లెట్స్ ఆల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న.